ఆపరేషన్ కగార్పై మనతో పాటు మాట్లాడడానికి వెన్నెల గద్దర్ గారు ఉన్నారు. సో వారితో పాటు మాట్లాడి తెలుసుకుందాం. అక్క చెప్పండి, ఎందుకు ఈ మారణకాండ ఇంకా ఆగట్లేదు? అసలు లొంగిపోమంటే ఎందుకు లొంగిపోవట్లేరు? మరి వారికి ఉన్న డిమాండ్స్ ఏంటి? అసలు ఈ శాంతి చర్చలు ఎందుకు జరగాలంటారు? ఆపరేషన్ కగార్ని ఆపేయాల్సిందిగా అన్ని వామపక్ష పార్టీలు శాంతి చర్చల కమిటీ చంద్రశేఖర్ అన్న గారి ఆధ్వర్యంలో, ప్రొఫెసర్ హరగోపాల్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఈరోజు మల్లు రవి గారు, అట్లాగే మహేష్ గౌడ్ గారు, అనిల్ యాదవ్ అన్న గారు, అట్లాగే కార్పొరేషన్ చైర్పర్సన్స్, కాంగ్రెస్ పార్టీ కళాకారులు, కార్యకర్తలు, వెన్నెల చైర్పర్సన్, సంస్కృత చైర్పర్సన్, మేమందరం ఇక్కడ ఉండి సపోర్ట్ చేయడం జరుగుతుంది. భారతదేశ ప్రభుత్వము మీరు చావనన్నా చావండి, లేకపోతే లొంగిపోండి అంటారు. ఇదేమి అన్యాయం? సావండి లేకపోతే లొంగిపోండి అంటే మనిషి అన్నప్పుడు ఎందుకు లొంగిపోతాడండి కదండి? ఎందుకు చేస్తారండి? మీరు భారత రాజ్యాంగం వ్యతిరేకంగా వెళ్తున్నారు. మీరు ఒక అవకాశం కల్పించండి. రేపో మాపో ఉరేస్తున్న అతనికి చివరి కోరిక ఏందని కోరిక తీర్చి ఆ ఉరేస్తారు. అది మనం రాజ్యాంగంలో రాసి పెట్టింది. అలా కాకుండా మీరు ఒక అవకాశం ఇవ్వకుండా మేము మాట్లాడతాము, మేము పీస్ టాక్కి రెడీ ఉన్నప్పుడు అని మాట్లాడనీయకుండా, వాళ్ళకి అవకాశం ఇవ్వనీయకుండా మీరు హతమార్చడం అనేది రాజ్యాంగ విరుద్ధమని మేమందరం ఇక్కడ భావిస్తున్నాం. అందుకే ఈ రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టులో సుమోటోగా వేసి దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఈరోజు కమిటీ ఇక్కడ నిర్ణయించింది. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బండి సంజయ్ గారి కామెంట్స్ కానీ, ఇటు నిన్న ఎవరైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారో, సో వారు మాట్లాడుకుంటే ఏమన్నారంటే, వారు తుపాకులు వదిలేస్తే వారితో చర్చలకు మేము సిద్ధం, మేము మాట్లాడి ట్రై చేస్తాం, ఫస్ట్ వారు తుపాకులు వదిలేసి జనజీవన స్రవంతిలోకి రండి, వచ్చి మాట్లాడని చెప్తా ఉన్నారు. సో దీని ఎట్లా చూస్తారు? వాళ్ళు తుపాకులు పక్కన పెడతామని ఆల్రెడీ 1.5 months ముందే అనౌన్స్ చేశారు. వీఆర్ రెడీ ఫర్ ద పీస్ టాక్. మీరు అమాయకులమైన ఆదివాసీ బిడ్డలను చంపకండి. మీరు నక్సలైట్ అనే పేరుతో స్త్రీలను, ఆదివాసులు స్త్రీలు పట్టుకెళ్ళి రేపు చేయడము, చిన్నారి బిడ్డలను పట్టుక వెళ్ళి టార్చర్స్ పెట్టి చంపడము ఒక భయాందోళన గుర్తు చేస్తున్నారు. వాళ్ళు కాదు, మేము ఉద్యమాల్లో గత 50 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం, మేము రెడీ ఉన్న పీస్ టాక్ అని వాళ్ళు కోరుతున్న అవకాశం ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే, అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద కాపాడడానికని మీరు అంటున్నారు. ఎవరైతే నక్సలైట్ పార్టీ సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఆ వర్గాలన్నీ ఏమంటున్నాయంటే, అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని కాపాడడానికే నక్సలైట్లు ఇంకా బయటికి రావట్లేదు అంటున్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధిని నక్సలైట్లు ఆపుతా ఉన్నారు, అందుకనే ఈ మారణకాండ మేము చేస్తూ ఉన్నాము, వారు అక్కడ మేము విద్యను కానీ వైద్యాన్ని కానీ అందిద్దామని ఎంత మేరకు ట్రై చేసినా అక్కడ నక్సలైట్లు మమ్మల్ని రానివ్వట్లేదని కూడా వారు చెప్తా ఉన్నారు. చిత్తశుద్ధితో ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అంటే మారణకాండ అవసరం లేదు. అది ఏ సార్ట్ ఆఫ్ అభివృద్ధి చేస్తుందో అది భారత పౌరులకు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ప్రజెంట్ చేయమనండి. ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి భారత ప్రభుత్వం అనౌన్స్ చేయమనండి. అప్పుడు ఈ వామపక్ష పార్టీలు అన్నీ వెళ్ళి నక్సలైట్లతో శాంతి చర్చలు చెప్పి వాళ్ళని జనజీవనంకి తీసుకొస్తాం. మీరు ఏ విధమైన అభివృద్ధి చేయాలనుకుంటున్నారని చర్చించండి, ముందు పెట్టండి, ప్రజలకు ముందు పెట్టండి. పెట్టకుండా మీరు డీల్ రాసుకొని, మీరు బడాబాబులతో డీల్ రాసుకొని, మీరు రాజ్యాంగ విరుద్ధంగా వెళ్తూ వాళ్ళని చంపుకుంటూ, అంటే ఏ ప్రభుత్వం అండి ఒక డెడ్ లైన్ ఇచ్చేసి మిమ్మల్ని ఒక 6 నెలల లోపట, సంవత్సరం లోపట ఏరివేట్ చేస్తాం, చంపేస్తామని అనేది ప్రపంచంలో ఏ ప్రభుత్వం చేయలేదు. మన భారత ప్రభుత్వమే చేస్తుంది ఇక్కడ బీజేపీ గారి ఆధ్వర్యంలో. అంటే మనం చూసుకున్నట్లయితే చంపినటువంటి ఏవైతే కేంద్ర కమిటీ నాయకులు కానీ మిగతా నాయకులందరినీ కానీ పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి మాత్రమే చంపారు. ఎవరిని కూడా మిగతా ఏ పార్టీలో కూడా కాలేదు, అందరినీ తల మీదనే కాల్చారు. అసలు ఎందుకంటే వారిపై మీద ఉన్న రివార్డుల కోసం పోలీసులు కక్కుర్తిపడి అట్లా చంపుతున్నారా? అది పోలీసులను అనలేము, ఇక్కడ ప్రభుత్వాన్ని అనాలి. మనం పోలీసులు కూడా మన బిడ్డలే. ఇక్కడ నడిపించేది వ్యవస్థ, ప్రభుత్వం. పాయింట్ బ్లాక్లో పెట్టి కాల్చారంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అది ఎన్కౌంటర్ కాదు, పట్టుకొచ్చి ముందు నిలబెట్టి కాల్చారు. సో అది ప్రశ్నించాలి మనం. ఏ విధంగా ఎన్కౌంటర్ జరిగింది? మీరు మొన్న జరిగిన ఫ్లైట్లో చనిపోయిన వాళ్ళందరికీ నివాళి అర్పిస్తూ, చాలా కన్నిటిమైన విషయం అది, ఎంతోమంది కుటుంబాలు చనిపోయారు. చనిపోయిన బూడిదైపోయిన
మన పిల్లల్ని తీసుకొచ్చి DNA పరీక్ష చేసి ఆ బూడిదని అప్పచెప్తున్నారు. ఎప్పుడైతే మీరు ఇది చేస్తున్నారో మన అడవిలో చనిపోయిన శవాలని ఎందుకు అప్పచెప్తలేరు? ఎందుకంటే వాళ్ళని పట్టి టార్చర్ చేసి చంపారు అక్కడ. సో అది కారణం. మనం టార్గెట్ చేయాల్సింది ఇక్కడ పోలీస్ వాళ్ళని కాదు, అక్కడ నక్సలైట్ని కాదు. టార్గెట్ చేయాల్సింది నిజంగా కల్ప్రిట్ రోవర్ అంటే భారతదేశ ప్రభుత్వం, మన బీజేపీ నడుపుతున్న ఈ కుట్ర. చివరిగా చలో ఢిల్లీ కార్యాచరణ ఎలా ఉండబోతా ఉంది? అది చలో ఢిల్లీ కార్యాచరణ ఇక్కడ కమిటీ సభ్యులు వాళ్ళ ప్రకటన ద్వారా తెలియజేస్తారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.